నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు చాలా బ్యూటిఫుల్ గా. ఆరుద్ర నక్షత్రం దగ్గర ఉన్నాం మనము. సాక్షాత్తు పరమేశ్వరుడి నక్షత్రంగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఆరుద్ర నక్షత్రాన్ని. వింటూ ఉంటాము ఆరుద్ర నక్షత్రం గురించి. మంచి పవర్ఫుల్ నక్షత్రం అని, రాహుకి సంబంధించిన నక్షత్రం అని వింటూ ఉంటాం. మరి ఆరుద్ర నక్షత్ర జాతకులు అసలు ఎలా ఉంటారు? మీరు జీవిత పర్యంతం చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి? ఇట్లాంటి విషయాలు చెప్తారండి? తప్పకుండా. ఆరుద్ర నక్షత్రం పరమేశ్వర నక్షత్రం అయినా రాహు నక్షత్రానికి, అది రాహు అధిపతి ఆ నక్షత్రానికి. దానివల్ల కొంచెం చూడడానికి మనుషులు కొంచెం గాంభీర్యంగా, వీళ్ళకి చాలా పొగరేమో, వీళ్ళకి చాలా అహంకారమేమో అన్నట్టుగా కనిపిస్తారు. వచ్చేస్సు. కానీ మనుషులు అలా ఉండరు. మంచి మనసులే, మంచి వాళ్ళే. చూడడానికి అలా అనిపిస్తుంది. అంటే వాళ్ళతో మాట్లాడే వాళ్ళ కళ్ళల్లో తీక్షణంగా ఉంటాయి వాళ్ళ కళ్ళు. కొంచెం వాళ్ళు ఏదో మాట్లాడకపోతే సైలెంట్ గా నించున్నా, సైలెంట్ గా అబ్జర్వేషన్ చేసినా, వాళ్ళు ఏదో కోపంగా చూస్తున్నట్టు మన మీద అనే ఫీలింగ్ ఉంటుంది తప్ప వాళ్ళకి ఆ కోపమే ఉండదు. కానీ వాళ్ళ చూపే ఆ తీరు. కొంతమంది అలా చూస్తూ ఉంటుంటారు, ఏమో ఎక్కువ మాట్లాడకుండా. కొంతమంది జాతకంలో బాగుండి, కొంతమంది గ్రహస్థితి చాలా బాగుంటుంది, ఉన్న వాళ్ళు చాలా మంచి మాట, బ్రహ్మాండంగా మాట్లాడుతుంటారు, బాగా మాట్లాడతారు, చక్కగా కలుపుకుంటారు. కొంతమంది చాలా వరకు మాట్లాడరు. ఈ ఆరుద్ర నక్షత్రం అంటే మనం వెళ్ళి మాట్లాడే వరకు వాళ్ళు మాట్లాడటం అంత కామ్ గా, రిజర్వ్డ్, చాలా రిజర్వ్డ్ గా ఉంటారు, కామ్ గా ఉంటారు. మనుషులు మనసులు మళ్ళీ బోలా శంకరుల టైప్ అనమాట. సో రుద్ర నక్షత్రం అయినప్పటికీ కూడా బోలా మనుషులు వీళ్ళు. అది ఏ మనసులో ఏముండదు. కోపం వచ్చినప్పుడు మాట్లాడేస్తారు, అడిగేస్తారు. ఇలా ఇలా అన్నారు కదండి, మీరు నాకు నచ్చలేదు అని చెప్తారు. అలా చెప్పడం వల్ల కొంతమందికి అబద్ధం చేసుకుంటారు తప్ప బాగానే ఉంటుంది. సో ఈ నక్షత్రంలో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే సక్సెస్ రేట్ తక్కువ. చాలా మంది చూడడానికి పర్సనాలిటీ బాగుంటుంది, తెలివితేటలు బాగుంటాయి, అన్ని బాగున్నాయి, కానీ ఏంటి వీళ్ళ దగ్గర ప్రాబ్లమ్ అని చాలా మందికి డౌట్. ఎందుకు మా వాడు సక్సెస్ కాలేకపోయాడు అని చెప్పేసి. సో అన్ని రంగాల్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళు. పోనీ మాకు ఈ రంగం కావాలి, ఈ రంగం కాదు. చాలా మంది ఏంటంటే చిన్న చిన్న కుక్క పిల్లల్ని పెంచే ఒక బిజినెస్ లో చేస్తారు. అలాంటి విషయాల్లో కూడా వీళ్ళు చాలా మంచిగా, అంటే వీళ్ళ దగ్గర అనిమల్స్ అన్ని కూడా సాఫ్ట్ గా మూవ్ అవుతాయి. ఏ అనిమల్ అయినా వీళ్ళు మూవ్ చేయగలుగుతారు. అంటే వాళ్ళ చేయిలా వేస్తే అనిమల్ వీళ్ళకి స్వాధీనం అయిపోతాయి, లొంగుతాయి, వాళ్ళకి స్వాధీనం అయిపోతాయి అనమాట. సో కుక్క పిల్లలు జనరల్ గా ఎవరికైనా అవుతాయి అనుకోండి, వీళ్ళకి పాములు అవుతాయి వీళ్ళకి. అమ్మ బాబాయ్. సో విషయము అంటే ఎక్కడైనా పాములు వచ్చాయి అన్నప్పుడు కాటేసే ప్లేసుల్లో వీళ్ళుంటే వీళ్ళకి అవ్వదు, వీళ్ళు ఏం చెయ్యవు. ప్లస్ వీళ్ళకి వీళ్ళు ఒక దారి చూపిస్తే అవి వెళ్ళిపోతాయి కూడా ఆ దారిలో. అలాంటి శక్తి వీళ్ళకి ఉంటుంది. అంటే వీళ్ళకి అసలు ఎవరికి తెలియదు ఈ విషయం. కానీ పూర్వము పల్లెటూరులో వాళ్ళకి ఒకలే ఉండేవాళ్ళు. వాడిని పిలిస్తే పాములు ఈజీగా పట్టేసి పంపించేస్తారు బయటికి అని చెప్పి పిలుస్తుండేవాళ్ళు. అది పూర్వం ఉండేవాళ్ళు. ఇప్పుడు పాములు అంటే ఉండవు కనుక నేను చెప్తున్నా. అంటే వీళ్ళకి, అంటే వీళ్ళ స్పర్శ అనేది అలాగా మనుషుల దగ్గర అలా మూవ్ అయిపోతామట. సో వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడినా, ఏదైనా చేసినా అంత ప్రేమ కనిపిస్తుంది, కానీ చూడ్డానికి కనబడరు. చూడడానికి వీళ్ళకి అంత ప్రేమ ఉందని నమ్మరు. ఎందుకంటే అంత అహంకారం కనిపిస్తుంది. బాడీ అంటే పర్సనాలిటీ అలా ఉంటుంది వాళ్ళది. వీళ్ళు చాలా అహంకార మనుషులు, వీళ్ళు చాలా కోపిష్ట మనుషులు. లేకపోతే అసలు ఏం మాట్లాడండి ఎవరితోటి నువ్వు అని కొంతమంది ఇంట్లో అసలు మా వారికి ఆ లక్షణాలే లేవు అని చెప్పేసి అంటారు. సో ఏంటంటే వాళ్ళతో మ్యాచ్ అయిన వాళ్ళతో తప్ప మిగతా వాళ్ళతో వీళ్ళు మాట్లాడలేరు. అందువల్ల కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని అవే మైనస్ పాయింట్స్ కూడా వీళ్ళకి. రైట్. అక్షరాల గురించి చెప్దాం. అసలు ఏ అక్షరాలతో మొదలైన వాళ్ళు ఆరుద్ర నక్షత్రం కిందకి కన్సిడర్ చేస్తారు? కా అనే అక్షరంతో ఉంటుందన్న. కా, తర్వాత కమ్, తర్వాత చా, జా. సో ఈ అక్షరాలతో వాళ్ళు బాగా ఉంటారు. అంటే కా అంటే మన కుమారి తీసుకో, కా అంటే కు, కా అనే పేర్లు అండ్ చా. సో అన్ని పేర్లు వస్తాయి. చందు వస్తుంది, జాన్వి వస్తుంది, కాంతమ్మ వస్తుంది. సో ఇలాంటి పేర్లన్నీ కూడా కాంబినేషన్స్ లో కూడా ఈ నక్షత్రం కింద వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మగవాళ్ళలో ఉండే ప్రాబ్లం ఏంటంటే అన్ని విషయాల్లో వీళ్ళకి అన్ని ఆలోచనలు ఉన్నా సరే సక్సెస్ అనే రేషియో చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి ఆరుద్ర నక్షత్రం అయినా అంతే. ఏదో బ్రహ్మాండం జాతకం ఉండి నిజంగా శుక్రుడు, గురువు, యోగకారకర్లో ఉండి వాళ్ళ జాతకంలో వాళ్ళు మంచి సాధించి మంచి వీళ్ళు గెలిచారని అని చెప్పుకోవచ్చు. లేకపోతే చాలా సాధారణమైన జీవితం, సాధారణంగా లైఫ్ ఉంటుంది వీళ్ళకి. సో దీన్ని అధిగమించడానికి వీళ్ళకి మెయిన్ ఏంటంటే మనుషులతో కలవకపోవడమే ఒక మైనస్ పాయింట్. కొంతమంది మనుషులతో ఎక్కువ కలుస్తారు, అదే మైనస్ పాయింట్. ఉన్నది లేదని చెప్పేస్తుంటారు. సో ఎందుకంటే అది డిఫరెన్స్ మళ్ళీ అక్కడ వాళ్ళకి
సో జాతకంలో ఉండే తృతీయ స్థానంలో బుధుడు ఉన్న శని భగవాన్తో కలిసి ఉన్న కొంచెం వాళ్ళ ఇష్టం మాటలు, ఇక మాటలు కోటలు దాటుతుంటే మాట్లాడుతూనే ఉంటారు. ఆ మాటలు భరించడానికి మనం ఇబ్బంది పడుతుంటాం. సో ఇలాంటి 2 పర్సనాలిటీస్ ఉన్న నక్షత్రం అన్నమాట ఇది, ఆరుద్ర నక్షత్రం అనేది. సో డిఫరెంట్ గా ఏంటంటే ఈ నక్షత్రం ఆడపిల్లలకి బాగుంటుంది. ఈ నక్షత్రం అత్తగారి ఇంట్లో ఆడపిల్ల అనుకువగా ఉండడము, వాళ్ళు చెప్పినట్టు వినడము. సో ఈ నక్షత్రంలో ఆడపిల్లకి అనుకువగా ఉండడం ఒకటైతే ఆమె మైనస్ పాయింట్ అది. ఎందుకంటే ఈమె ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాజ్యం వెళ్ళినట్టు వెళ్తుంటారు. భర్త కూడా నాకు ఈ టైంలో ఇది చేసి పెట్టాలంటే అలాగేనండి అని చెప్పి చాలా ఎంత బాగా ఎదిగినా చాలా హంబుల్ గా ఉంటారు ఇందులో ఈ నక్షత్రం ఆడపిల్లలు. వాళ్ళు బాగా ఎడ్యుకేషన్ ఉంటుంది, బాగా చదువుతారు. ఆడపిల్లలు బాగా చదువుతారు, ఇందులో బాగానే చదువుతారు, మంచి తెలివితేటలు కూడా ఉంటాయి, మంచి ఆలోచన ఉంటాయి. కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ తెలివితేటలు ఏమీ చూపించకుండా చాలా హంబుల్ గా ఎదురు వాళ్ళతో రిసీవింగ్ బాగుంటుంది, మాట్లాడే విధానం బాగుంటుంది, సాఫ్ట్ గానే ఉంటారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే పెళ్ళైన తర్వాత గర్భసంచిలో వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్రెగ్యులర్ పీరియడ్ సైకిల్స్ కానీ, పిల్లలు నిలబడిపోవడం కానీ, ఒకరు పిల్లలు పుడితే పిల్లలకి ఏదో గండాలు ఉన్నాయని చెప్పి భయపడడం కానీ, వీళ్ళు దానికోసం వాళ్ళు తాపత్రయపడడం కానీ, ఒక ఫ్యామిలీకి తాపత్రయపడుతూ ఉండిపోతారు. అంటే వాళ్ళు చదివిన చదువు అంతా మర్చిపోతారు. అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ అంతా భర్త, పిల్లలు, ఇల్లు, సంసారం అనుకుని ఉండిపోతారు. ఇది వీళ్ళకి ఉన్న మైనస్ పాయింట్ మాట. అది రైట్. అసలు ఏ ఫీల్డ్స్ లో వీళ్ళు బాగా రాణిస్తారండి? ఏ ఫీల్డ్స్ లో ఉంటే బాగుంటుంది? జనరల్ వీళ్ళ ఫీల్డ్స్ అన్ని బాగుంటాయి, అన్ని రంగాలు రాణించగలుగుతారు, అన్ని రంగాలు రాణించగలుగుతారు. కాకపోతే ఏంటంటే ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది కనుక చాలా తక్కువ రంగాల్లో ఉంటాయి వీళ్ళు అవకాశాలు. చాలా మందికి ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్ గా ఉండదు. ఒకళ్ళు చాలా బాగున్నా వాళ్ళకి సరైన ఉద్యోగాలు ఉండవు. సో అందుకని ఏంటంటే చాలా మంది ఏంటంటే రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు మంచిగా మాట్లాడుతుంటారు కదా, సో వాళ్ళ మాటలు నమ్మకం మీద వచ్చి వాళ్ళంటే నమ్మకంతో చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, తర్వాత నార్మల్ గా చిన్న చిన్న ఐటమ్స్, ఇప్పుడు మనకి ఇందాక చెప్పిన మీకు పెట్స్ అలాంటి వ్యాపారాలు కూడా ఎక్కువ చేస్తుంటారు. ఇప్పుడు ఫిషెస్ లాంటివి పెట్టి అన్ని రకాల వీళ్ళ చేతిలో అక్వేరియం పెట్టి ఒక ఫిష్ వేసిస్తే ఆ ఫిష్ బతుకుతుంది. ఇది ఒక అవకాశం ఉంది. అంటే ఆ జంతువులు ఏవైనా సరే వీళ్ళ చేతితో ఏ జంతువుకైనా వాళ్ళు ఒక దానా పెట్టి ఈ అనిమల్ తీసుకుని ఇంట్లో పెట్టుకోండి అంటే ఆ అనిమల్ చాలా ఏళ్ళు ఉంటుంది వాళ్ళ ఇంట్లో, వాళ్ళ చేతితో ఇస్తే. సో ఇది ఒక యోగం ఉంది వాళ్ళకి. సో అందుకే అన్ని అంటే మా పరమేశ్వరుడు నక్షత్రం అది ఖచ్చితంగా, అంటే అందుకే జీవకారకుడు కనుక ఖచ్చితంగా ఆయన పెడితే అలా అవుతుందేమో. మరి ఖచ్చితంగా ఈ నక్షత్రం వాళ్ళకి అది ఉంది. అయితే వీళ్ళకు ఇట్లా లైఫ్ పీస్ఫుల్ గా వెళ్ళిపోవాలంటే ఏ పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందండి? ఎక్కువ దుర్గా ఆరాధనమ్మా, ఎక్కువ దుర్గాదేవి ఆరాధన చేయాలి వీళ్ళు. ఎందుకంటే పరమేశ్వర నక్షత్రము అని చెప్పేసి అన్న రాహు అధిపతి కనుక ఈ నక్షత్రానికి ఖచ్చితంగా బాడీ పెయిన్స్, వెయిన్స్, మెయిన్ ఏం చేయపని సరే ఒక శరీరం అంతా ఎప్పుడు కూడా వీళ్ళకి ఎవరో ఒక కుమ్మేసినట్టుగా ఉంటుంది శరీరం, అంత హ్యాపీగా ఉండరు. సో మేము హ్యాపీగా ఉన్నాం, ఎనర్జీగా ఉన్నాం అనేది చాలా తక్కువ మంది, చాలా వేల మంది లెక్క పెట్టచ్చు అనమాట. మాకు ఏ ప్రాబ్లం లేదండి, హెల్తీగా ఉన్నాం అనేది. కానీ జనరల్ గా అన్ని హెల్తీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి నక్షత్రానికి. ఒకసారి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం బయటికి వెళ్ళదు. సో చిన్న చిన్న విషయాలు కొంతమందికి చాలా హెడ్ ఏక్స్ ఉంటాయి, బాగా హెడ్ ఏక్ విపరీతంగా ఉంటుంది వాళ్ళకి, అది తగ్గదు. ఆ రోజుకి ఇంకా ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఎవరు వాళ్ళని ముట్టుకోకుండా, వాళ్ళు టచ్ చేయకుండా ఆ రోజంతా తలపేసి పడుకుంటారు వాళ్ళు, అలా ఉంటుంటారు. సో ఈ ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. సో దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల ఏంటంటే సో ఆ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే. ఎందుకంటే వీళ్ళ చేస్తే ఎవరికైనా మెడిసిన్స్ ఇస్తే పని చేస్తుంది, వీళ్ళు మాత్రం వీళ్ళకి పనిచేయదు. అది వీళ్ళకి ఉన్న మైనస్ పాయింట్ అనమాట. సో వీళ్ళు ఎవరికైనా ప్రేమగా మీకు ఖచ్చితంగా తగ్గిపోతుందండి, నేను మీకోసం పూజ చేస్తానండి అని చెప్పి చేస్తుంటారు చాలా మంది, నిజంగా జరుగుతుంది వాళ్ళకి, కానీ వాళ్ళకి జరగదు. సో అందుకే దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేయడం వల్ల దుర్గే రక్షణ నమః అని ఒక నామాన్ని కానీ, దుర్గా కవచ స్తోత్రాన్ని కానీ బాగా చదువుకున్న వాళ్ళు చక్కగా దుర్గా కవచ పారాయణ, లలిత సహస్రనామం, వాళ్ళ ఇష్టం, ఖడ్గమాల, దేవి ఖడ్గమాల, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అమ్మవారి తగ్గని పూజలు అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు, అమ్మాయిలు కూడా చేసుకోవచ్చు. చేసుకోవడం వల్ల ఏంటంటే సకాలంలో వీళ్ళకి అన్ని పనులు, విఘ్నాలు, ఆటంకాలు రాకుండా జరుగుతాయి. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా చెప్పారు. మరి మీది ఒకవేళ ఆరుద్ర నక్షత్రం అయితే మీకు ఈ అనాలిసిస్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో పునర్వసు నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.